జార్ఖండ్ లో మరో జంతర్ మంతర్ స్టూడెంట్ ప్రొటెస్ట్ జూలై 26 నుంచి స్టార్ట్ అయింది. ఈ ప్రొటెస్ట్ అనేది ఇప్పటి వరకు కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అది పక్కన పెడితే ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ దగ్గరికి రాలా. అసలు ఏంటి, ఎందుకు చేస్తున్నారు అని చెప్పని ఆరా తీసి కూర్చుని కనుక్కున్న వాళ్ళు ఒక్కడు కూడా లేడు. జేఎంఎం పార్టీ జార్ఖండ్ లో, కాకపోతే ఆ జేఎం పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉందన్నమాట. సో ఎవరు రావట్లేదు. అందుకే మొన్న సీజేపీ జరిగినప్పుడేమో చొక్కాలు చించేసుకుని వచ్చేసారు ఎగురుకుంటూ ముందుకి. కనీసం ఒక్క వ్యాలిడ్ పాయింట్ కూడా వాళ్ళు మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు అయితే బీజేపీని తిడడం, లేదంటే యాంటీ నేషనల్ స్లోగన్స్ వాడటం, ఇదే వాళ్ళు చేసిన పని. కానీ ద రియల్ ప్రొటెస్ట్ ఏదైతే జార్ఖండ్లో ఇప్పుడు చేస్తున్నారో ఒక్కళ్ళు కూడా దానికి సపోర్ట్ చేయట్లా. అన్ని కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రూపేష్. వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ బై రూపేష్ ఛానల్. మీ ఒపీనియన్స్ కూడా కమెంట్స్ లో తెలియజేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ కూడా చేయండి అనమాట. బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. జూలై 26, 27 స్టార్ట్ అయిన ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ కనీసం ఒక్కళ్ళంటే ఒకళ్ళు సపోర్ట్ చేయట్లా. అర్థమైందా? ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే వాళ్ళు నిజాయితీగా చేస్తున్నారు, అందుకని సపోర్ట్ చేయట్లా. ఏంటి నిజాయితీగా చేస్తున్నారంటే ఒక్కటి యాంటీ స్లోగన్స్ వాడట్లా. అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్టు ఏ పార్టీని కూడా తిట్టట్లేదు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పని ఒక్కటే అడుగుతున్నారు. ఎందుకు న్యాయం చేయమంటున్నారు? వాళ్ళకి పేపర్ లీక్స్ జరిగాయి, స్టూడెంట్స్కి పేపర్ లీక్స్ జరిగాయి, తర్వాత ఓఎంఆర్ ట్యాంపరింగ్ అనేది జరిగింది. సో చాలా వరకు కూడా మార్క్స్లో చాలా తప్పులు జరిగాయి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఒక అమ్మాయి చెప్తుంది, నాకు 300కి 299.57 మార్క్స్ అనేవి వచ్చినాయి, కానీ నేను సెలెక్ట్ అవ్వలేదు. మరి జేఎస్ఎస్సి, జేపీఎస్సి అసలు ఏం చేస్తున్నాయి, మరి వీళ్ళు దేనికి చంకలు గుద్దుకోవడానికా అని చెప్పి లిటరల్గా అడిగింది అనమాట. కరెక్ట్గానే అడిగింది పాయింట్. ఆ అమ్మాయికి 299 వస్తే ఒక్కడు కూడా సమాధానం చెప్పట్లేదు. అలాగా ఆ అమ్మాయి ఒక్కతే కాదు, చాలా మంది కూడా వాళ్ళకి క్వాలిఫై కానోళ్ళు, అంతంత మార్క్స్ వచ్చి క్వాలిఫై కానోళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఎవరో ఏలుముద్ర గారికి డబ్బులకి ఇచ్చి జాబ్లు ఇచ్చేస్తారు. వాళ్ళేమో పని పాట లేకుండా గవర్నమెంట్ ఆఫీసులో చూస్తూ ఉంటాం. మనం వెళ్ళినప్పుడు వాడికి చదువు రాదు, ఏం రాదు, పెద్ద ఏలుముద్రగాడు ఆడుకుంటా కూర్చుంటాడు మనం వెళ్ళినప్పుడు. సో ఇలాంటి వాళ్ళే ఉంటారనమాట గవర్నమెంట్లో సెక్టార్లో. ఎందుకంటే టాపర్స్ కానీ, చదివే వాళ్ళు కానీ, బాగా పర్సంటేజ్ తెచ్చుకున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి ఛాన్సులు ఇవ్వరు కూడా. ఎందుకంటే రిజర్వేషన్ అని చెప్పిన ఒకటి తీసుకొచ్చి పెట్టారు కదా. సో దానివల్ల ఏంటంటే ఛాన్సులు రావు. అది ఈ నీలుముద్ర బ్యాచ్ గల్లే వర్క్ చేస్తూ ఉంటారనమాట ఇలాంటి గవర్నమెంట్ సెక్టార్స్లో. సరే, అదంతా పక్కన పెట్టండి, అదంతా వేరే స్టోరీ, మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. అయితే మొన్నప్పుడు సీజేపీ పార్టీ కంపేర్ చేస్తున్నాను మీకు. రియల్ ప్రొటెస్ట్ అంటే ఎలా ఉంటుంది అండ్ జంతర్ మంతర్ సీజేపీ ప్రొటెస్ట్ ఎలా చేశారో రెండు కంపేర్ చేసి చూద్దాం ఒకసారి. సోనం వాంచక్ అని చెప్పని సీజేపీ పార్టీలో హంగర్ స్ట్రైక్ చేశాడుగా ఇష్టం వచ్చినట్టు. నేనేదో నిజాయితీ పరుణ్ణి అని చెప్పని చేశారుగా, మీకు చాలా మంది సపోర్ట్ చేశారుగా. అతనికి ఏమో 2 NGOs ఉన్నాయి. సో అది కూడా పక్కన పెట్టు. అయితే ఈరోజు జార్ఖండ్ ప్రొటెస్ట్లో స్టూడెంట్స్ హంగర్ స్ట్రైక్ చేశారు. ఆల్మోస్ట్ 8 days నుంచి 9 days నుంచి చేసిన వాళ్ళు కంటిన్యూగా, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక 100 మంది దాకా ఉన్నారు. అలాగే అందరూ కూడా, అది కూడా వర్షంలో హంగర్ స్ట్రైక్ చేస్తుంటే ఒక పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యే ఏమన్నాడు తెలుసా? ఆ జేఎంఎంకి సంబంధించిన పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యే ఏమన్నాడు తెలుసా? హంగర్ స్ట్రైక్ చేస్తే చేయనివ్వండి, మహా అయితే ఇంకో కొద్ది రోజులు చేయనివ్వండి, ఒక 4 రోజులు చేయనివ్వండి, చేయనిచ్చిన తర్వాత మేము లాఠీ చార్జ్ చేస్తాము. లాఠీ చార్జ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడి సరేరా బాబు అని చెప్పని అంటాము. ఇప్పుడే మేము ఎందుకు వెళ్ళిపోవాలని చెప్పని సిగ్గు లేకుండా ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు. అలాంటోడుగా మనం ఓట్లు వేస్తుంది, అలాంటోళ్ళుగా మనం పరిపాలించండి అని చెప్పని అధికారం ఇచ్చి సీట్లో కూర్చోబెడుతుంది. మనం ఆలోచించాల్సిన విషయం అది. అంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు, సిగ్గు సరం లేకుండా. కానీ ఒక్కటి మాత్రం నేను కరెక్ట్గా చెప్తున్నా, నిజంగా గనక స్టూడెంట్స్ గనక తలుచుకుంటే ఏ పార్టీ కూడా ఉండదు. అది మాత్రం 100% షూర్. ఏ పార్టీ కూడా ఉండదు, ఏ ఎజెండా కూడా నిలబడదు తెలుసా. ఒక స్టూడెంట్స్ తలుచుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? తిరగరాస్తారు, చరిత్రను తిరగరాసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పుడంటే అది స్టూడెంట్స్ ఒకళ్ళే. స్టూడెంట్స్ ఏం చెయ్యట్లేదు కదా, నార్మల్గా ప్రొటెస్ట్ ఏదో చేసుకుంటున్నారు, కొద్ది రోజులు అరిస్తే తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి చేసేద్దాం అని చెప్పని ఏ రాజకీయ నాయకుడన్నా అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. ఒక స్టూడెంట్కి గనక తిక్క రేగిందంటే మొత్తం అల్లకల్లం అయిపోద్ది. కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోద్ది. అంత దాకా తీసుకెళ్లిపోయే సత్తా ఉంది స్టూడెంట్స్కి. అది మాత్రం ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. స్టూడెంట్స్ని తక్కువ చేసి కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడకూడదు. అది చాలా దారుణం. మేము మా రైట్స్ కోసం పోరాడుతున్నాం. అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు పేపర్ లీక్ చేసేసుకుని డబ్బుల కోసం ఆశపడేది మీరు. మంచిగా చదువుకునే స్టూడెంట్స్కి వాల్యూ లేకుండా చేసింది ఈ దేశంలో మీరు.
అర్థమవుతుందా? అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్కి రైట్ ఉంది క్వశ్చన్ చేయడానికి. మేము క్వశ్చన్ చేస్తాం, మీరు సమాధానం చెప్పాలి. మరి అడిగే రైట్ మాకుంటుంది అది. సో ఇలా జరిగింది అనమాట. జార్ఖండ్లో జరిగిన స్టోరీ ఇది. జార్ఖండ్లో ఒక ఎమ్మెల్యే చెప్పాడు ఇలాగా. అది చూసి నాకు ఒళ్ళు రగిలిపోయింది నాకు. అది అందుకని వీడియోలో చెప్తున్నా మీకు క్లియర్గా అర్థమవుతుందా. ఇంకా ఏంటంటే సిజేపీ ప్రొటెస్ట్ జరిగింది. సిజేపీ ప్రొటెస్ట్లో ఏం చేశారు? ఇష్టం వచ్చినట్టు యాంటీ స్లోగన్స్ యూజ్ చేసి మన ప్రైమ్ మినిస్టర్ని తిట్టి, ఓకేనా, పొలిటికల్గా తీసుకెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు ఎవడో ఒకడు గొట్టంగాడు ప్రకాష్ రాజ్ అనో లేకపోతే ఎవరో ఒకళ్ళు అసలు ఏది సరిగ్గా మాట్లాడిన వాళ్ళు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడేసి వెళ్ళిపోయారు. మరి వీళ్ళందరూ ఏమైపోయారు ఈరోజు? మరి ఈరోజు జార్ఖండ్ స్టూడెంట్ ప్రొటెస్టే కదా, ఇది కూడా స్టూడెంట్ ప్రొటెస్టే, మనం చేసింది కూడా స్టూడెంట్ ప్రొటెస్టే. కానీ ఎంత తేడా ఉందో తెలుసా? ఈ రెండు జరిగిన స్టూడెంట్ ప్రొటెస్ట్లో ఎంత తేడా ఉందో తెలుసా? జార్ఖండ్లో జరిగే స్టూడెంట్ ప్రొటెస్ట్ రియల్ ప్రొటెస్ట్. నేననే కాదు, చూసిన ప్రతి ఒక్కడు అదే చెప్తాడు. అర్థమైందా? సిజేపీలో జరిగిన ప్రొటెస్ట్ అందరూ ఇల్లిటరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఇల్లిటరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన ప్రొటెస్ట్. తేడా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఏంటి ఆ తేడా అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. నువ్వు వీడియోని చూడు, ఇప్పటి వరకు చూస్తే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకో. నీ కమెంట్స్, నీ ఒపీనియన్ కూడా కమెంట్స్లో తెలియజేయి, ఓకేనా? నేను చెప్తాను. ఈ రియల్ ప్రొటెస్ట్, జార్ఖండ్లో జరిగే రియల్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఆ రియల్ ప్రొటెస్ట్లో వాడే స్లోగన్స్ వందే మాతరం స్లోగన్స్. మన జెండాని తీసుకెళ్ళి జెండాని తిప్పుతూ జెండాతో ర్యాలీ చేస్తూ, ఇండియన్ ఫ్లాగ్తో ర్యాలీ చేస్తూ వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు న్యాయం జరగాలి, స్టూడెంట్స్ అందరికీ న్యాయం ఒక్కటే మేము కోరుకుంటున్నాము. సిబిఐ ఎంక్వైరీ వేయండి, మాకు సిబిఐ ఎంక్వైరీ వేస్తే మనం ధైర్యంగా ఉంటాము, ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు తప్పు చేశారు వీటికి అనేది తెలుస్తుందని చెప్పని న్యాయంగా పోరాటం చేస్తున్నారు. జూన్ 26, 27 నుంచి చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వర్షంలో తడుచుకుంటా మరీ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఆపలేదు. హంగర్ స్ట్రైక్ చాలా మంది చేసేవాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంట్రా అంటే ఎవరు కూడా మన సైడ్ నుంచి కానీ లేకపోతే మన స్టూడెంట్స్ కానీ వాళ్ళే సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేయట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా. సో అందుకని ఎవరు సపోర్ట్ చేయరు. ఒకవేళ కనుక నువ్వు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు అన్ని పగలగొట్టేసి అన్ని చేస్తే ఖచ్చితంగా ఒక 100 మందో 1000 మందో వచ్చేస్తారు నీకు సపోర్ట్ చేయడానికి. సో అది కాదు కదా రియల్ ప్రొటెస్ట్ అంటే. రాజకీయ నాయకుడు కూడా కాంగ్రెస్కి సంబంధించి కానీ జేఎంఎం పార్టీకి సంబంధించి కానీ ఎవరు రావట్లేదంటే వాళ్ళు అగ్రీ చేశారు, వాళ్ళ దగ్గరే మిస్టేక్ ఉందని చెప్పని క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్కి ఏ ఎమ్మెల్యే కూడా సమాధానాలు లేవు. ఎందుకంటే ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి ఇండియా టుడేలో, ఇంకా ఛానల్స్లో, పెద్ద పెద్ద ఛానల్స్లో జరుగుతున్నాయి. అందులో కొంతమంది ఎడ్యుకేషనల్, కొంతమంది వేరే మినిస్టర్స్ ఎవరో కూర్చుంటున్నారు. వాళ్ళ స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ ఆన్సర్ చేయలేకపోతున్నారు తెలుసా. అందుకనే భయపడుతున్నారు వీళ్ళ దగ్గరకు రావడానికి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాత్రమే డిక్లేర్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్లో ఉన్న వాళ్ళు ఓన్లీ వ్యాలిడ్ పాయింట్సే. మీ స్టూడెంట్స్ మాకు అధికారం ఉంది, మేము అడుగుతాము, మాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పని వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతున్నారు. మన సిజేపీలో జరిగింది ఏంటో తెలుసా? మన సిజేపీలో జరిగింది ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం, ఓకేనా, ఇంగ్లీష్లో ఏదో ఎఫ్ వర్డ్ వాడటం, ఇదే తప్ప ఎక్కడైనా అది అమ్మాయిలు అవ్వని అబ్బాయిలు అవ్వని జెన్జీ అని పేరు చెప్పేసుకుంటే సరిపోదు, దానికి తగ్గట్టు కూడా బిహేవ్ చేయాల. నువ్వు మాట్లాడే పాయింట్స్ వ్యాలిడ్గా ఉండి ఎదుటోళ్ళు కన్విన్స్ అవ్వాలి, అరే ఇది చెప్పింది నిజమే, వీడు మాట్లాడుతుంది నిజమే అని చెప్పని అనిపించాలి. అంతేగాని నువ్వు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేసి ఎఫ్ వర్డ్ వాడేసి నువ్వు వీడియోలు చేసేసుకుంటూ చేసేస్తే తర్వాత ఏం జరిగింది? పోలీసులు అందరినీ తీసుకెళ్లారు, అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు, ఒక్కొక్కరిని కూడా కుక్కను కొట్టినట్టు కొట్టారు. సో అలాంటి మనం చేయకూడదు. స్టూడెంట్స్ అంటే ఏంటి? ఎడ్యుకేటెడ్గా ఉండాలి, ఎడ్యుకేటెడ్ పాయింట్సే మాట్లాడాలి. నువ్వు పెట్టే ప్రతి వ్యాలిడ్ పాయింట్కి ఎదుటోళ్ళ దగ్గర ఆన్సర్ ఉండకూడదు. స్టూడెంట్ ప్రొటెస్ట్ అంటే అలా ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా నిజాయితీగా చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా. కాకపోతే వాళ్ళకి ఎవరన్నా సరే సపోర్ట్ వస్తే, ఒక పెద్ద నాయకుడు అన్నట్టు సపోర్ట్ వస్తే కనీసం అది ముందుకు వెళ్తుంది, కనబడుతుంది. కానీ ఎవరు రావట్లా. మరి సిజేపీకి ఎవడు పిలవాలా, రండ్రా అని. జస్ట్ ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడితే చాలు, అందరూ ఎగేసుకుంటూ ట్రైనుల్లోను ఫ్లైట్లలోను వెళ్ళిపోయారు. స్టూడెంట్స్, నేను ఒకటే అంటున్నాను, స్టూడెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు స్టూడెంట్నే. ఇలాగ ఎన్నో లీగ్స్ చాలానే జరుగుతాయి, ప్రతి చోట జరుగుతాయి. అర్థమైందా? డబ్బుల కోసమో లేకపోతే వాళ్ళ సొంత లాభాల కోసమో లీక్స్ అనేవి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదన్నా చెల్లుతుంది అన్న పాయింట్లో వాళ్ళు ఉంటారు. కానీ మనకు అన్యాయం జరుగుతుంది, మళ్ళాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది.
ఓకేనా? ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మొత్తం కూడా కొలాప్స్ అయిపోద్ది. ఇలా పేపర్ లీక్ జరిగి అలా జరిగితే వాల్యూ అనేది పోద్ది. ఎవడెవడో ఏలుముద్రగాళ్ళు వచ్చి అందరూ కూర్చుని మనల్ని అధికారం చెలాయిస్తూ ఉంటారు. సో అది చాలా రాంగ్. సో మొత్తం కంప్లీట్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోద్ది. సో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జార్ఖండ్ స్టూడెంట్ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని కూడా సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ కరెక్ట్గా ఉంటేనే దేశం అనేది కన్ఫామ్గా బాగుంటుంది అనేది నేను నమ్ముతాను. మీరు కూడా అదే నమ్ముతారని ఆశిస్తున్నాను నేను. వీళ్ళు చెప్తే మీకు ఒకలా అనిపించవచ్చు, కాకపోతే వాళ్ళు రియల్గా వాళ్ళ ఎమోషన్స్ని నేను చాలా వీడియోస్లో వాటిలో చూశాను. లిటరల్గా వాళ్ళు చాలా ఈ బాధతో ఏడుస్తున్నారు. కొంతమంది అయితే ప్రొటెస్ట్ జరుగుతున్నా సరే వాళ్ళు ఇంకా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పని ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఎవరి కాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, అలాగే వర్షంలోనే ఉంటున్నారు, ప్రొటెస్ట్లు కూడా అలాగే చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, యాంటీ నేషనల్ స్లోగన్స్ కూడా వాడట్లేదు. ఖచ్చితంగా వీళ్ళకి రేపో తర్వాత ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాకపోతే ఇంకా వాళ్ళు అలాగే ఉంటే వాళ్ళ చదువుకి ఇబ్బంది అవుద్ది. ఇప్పటి వరకు ప్రొటెస్ట్లోనే 15 రోజుల దాకా గడిచిపోయింది. ఇంకా ఎన్ని రోజులని ఆపుతారు? ఆ పర్టికులర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ వచ్చో లేకపోతే ఏంట్రా బాబు మీ ఇబ్బంది ఏంటి అని కూర్చొని మాట్లాడుకోవటం, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు ఏదో అడుగుతున్నారు, ఆ సిబిఐ ఎంక్వైరీకి నిజంగా వాళ్ళు అడిగే పాయింట్స్ కరెక్టో కాదో ఒకసారి వ్యాలిడేట్ చేసి మీరు అవును వీళ్ళు నిజమే చేస్తున్నారు, వీళ్ళకి మనం సిబిఐ ఎంక్వైరీ వేయాలి, వీళ్ళ కోసం అన్నా వేయాలి, ఏదో ఫ్రాడ్ జరిగింది అని మీరన్నా ఇన్వెస్టిగేషన్ చేయండి, చేసి మాకు న్యాయం చేయండి. స్టూడెంట్స్ కోసం న్యాయం చేయమనే కదా అడుగుతుంది. దానికోసం ఒక్కొక్కరు లిటరల్గా వాళ్ళ ఎమోషన్స్ ఒకటే చెప్తున్నారు. మేము స్టూడెంట్సే కదా, సిజేపీ ప్రొటెస్ట్లో అంతమంది సపోర్ట్ చేశారు, చాలామంది వచ్చారు, మరి మేము స్టూడెంట్సే కదా, మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం, మాకు న్యాయం జరగాలని చేస్తున్నాం, కానీ ఒక్కడు కూడా రావట్లేదు, కనీసం ఒక్కడు కూడా వాడి ఎజెండాని తెలియజేయట్లేదు మాకు. మేమేం తప్పు చేసాము, మేమేం పాపం చేసాము, మేము ఇండియాలోనే కదా పుట్టాము, వేరే కంట్రీలో పుట్టలేదు కదా, బయట టెర్రరిస్టులు కాదు కదా, మేము ఇండియాలోనే ఉంటున్నాం కదా అని చెప్పిన లిటరల్గా వాళ్ళు బాధపడే మాటలు వింటే మీకు ఖచ్చితంగా గుండె అనేది కరుక్కుమంటది. అలా ఉన్నాయన్నమాట వాళ్ళ మాటలు. చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంత జరుగుతున్నా సరే చీమ కొట్టినట్టు లేని వాళ్ళ పార్టీలు 2 ఉన్నాయి. జేఎంఎం పార్టీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒకటి. అసలు నిజంగా వీళ్ళ పార్టీలు అసలు మనం ఎందుకు ఎన్నుకుంటాం ఇలాంటి వాళ్ళని అని చెప్పని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అర్థమైందా? నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మనకి సపోర్ట్ వచ్చినా రాకపోయినా అది పక్కన పెడితే రేపన్నాడు ఎలక్షన్ల కోసం మన ఇంటి దగ్గరికి వస్తారు వీళ్ళంతా. ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ ఎలా ఉండాలి తెలుసా? నాకు ఉద్యోగాలు తెప్పిస్తానన్నా ఉద్యోగాలు వెయ్యి. అర్థమవుతుందా? ఫస్ట్ క్వశ్చన్. తర్వాత నేను చదువుకున్న సిస్టంలో నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, మరి మీరు దాన్ని ఎలా కరెక్ట్ చేశారు, ఏం చేశారు, ఇన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, ఏం చేశారని చెప్పని మీరు గనక క్వశ్చన్ రివర్స్లో అడిగితే అసలు ఇంటి దగ్గర కూడా ఓట్లు ఆడడానికి కూడా భయపడతారు. కన్ఫర్మ్ చెప్తున్నా. అర్థమవుతుందా? ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉన్నారు గురు, కొన్ని లక్షల మంది ఉద్యోగాలు రావట్లా. సరే 1,00,000 మందికి ఉద్యోగాలు రావట్లా, ఓకే. పోనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమన్నా బాగుందా అంటే అది లేదు. పేపర్ లీక్ చేస్తారు, ఇష్టం వచ్చిన వాడికేమో ఉద్యోగాలు ఇస్తాడు, మధ్యలో అందులోనూ రిజర్వేషన్ ఒకటి. కష్టపడి టాపర్ 96 మార్కులు 93 మార్కులు తెచ్చుకున్నోడికేమో వాల్యూ లేదు. కింద ఎవడో 36 మార్కులు 40 మార్కులు తెచ్చుకున్నోడికేమో తీసుకెళ్ళిపోయి పైన కుర్చీలో కూర్చోబెడతాడు. ఆడి ఏది రానోడు మాత్రం ఈ వచ్చినోడి మీద అధికారం చెలాయిస్తూ ఉంటాడు. అది సిస్టమా? అది సిస్టమా? నేను అడుగుతున్నా ఈరోజు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. క్లాస్లో మాకు ఎగ్జామ్లు పెడతారు చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు, లేకపోతే ఇంటర్ వరకు, బీటెక్ వరకు ఎగ్జామ్ ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చినోడికి నువ్వు ప్రైజ్ ఇస్తావా, లాస్ట్ వచ్చినోడికి నువ్వు ప్రైజ్ ఇస్తావా? నువ్వు ఫస్ట్ అక్కడేమో స్కూల్లో ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమో నువ్వు చదువుకునేటప్పుడు మాత్రం టాపర్ అయి ఉండాలి, 90% రావాలి, లేకపోతే 98% రావాలి, అప్పుడే నువ్వు టాప్ 5లోనో టాప్ 10లోనో ఉంటావు, నిన్ను అందరూ కూడా నువ్వు ప్రైజులు ఇస్తారు, నిన్ను గౌరవిస్తారు అని చెప్పని అంటారు. అందరూ కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతారు. మరి సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి కదా మరి. కానీ అలా ఉండదే మరి. ఎందుకు ఉండదు మరి? ఇప్పుడు 96 తెచ్చుకున్నాడు, క్లాస్ రూమ్లో 96 తెచ్చుకుంటాడు ఫస్టా? అదే 96 మార్కులు నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్కి రాసో లేకపోతే ఇంకో ఎగ్జామ్కో రాస్తే అది ఎందుకు పనికిరానోడా? ఇదేం సిస్టమ్ నాకు అర్థం కావట్లేదు అసలు. దీన్ని ఎవడు కనీసం మార్చడానికి కూడా ట్రై చేయట్లేదు. దీని గురించి మాట్లాడితే మాత్రం పొలిటికల్ రిలీజియన్గా క్యాస్ట్గా గొడవలు తెచ్చేస్తారు బయటికి. అసలు నాకు ఇప్పుడు వరకు కూడా మెంటల్ ఎక్కిపోతుంది. ఎందుకు? నా ఫ్రెండ్స్లో ఉన్నారు
కష్టపడి ఇప్పటికీ కూడా గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్లో, జాబ్ లేకుండా. తెలుసా, నా 2019 అయిపోయింది బీటెక్, కానీ ఇప్పటి వరకు కూడా చాలా మంది ఇంకా కూడా ఫైట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళకి 60 మార్కులు 70 మార్కులు వస్తున్నాయి, కాకపోతే వాళ్ళు ఓసీ క్యాండిడేట్ కదా. నువ్వు ఎవరికి ఇస్తావు ఉద్యోగం? 30 మార్కులు వచ్చినోడికి 40 మార్కులు వచ్చాడు కదా, నువ్వు ఉద్యోగం ఇస్తావు. అది ఇంకా వాళ్ళకన్నా టాప్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. నువ్వు వాళ్ళందరినీ కాదని ఎవడైతే నామినేషన్ గాడు ఏది రాదు ఏది చదవడు అలాంటోడికి నువ్వు జాబ్ ఇస్తే ఏదైనా చేసే పనులు ఎలా చేస్తారు? ఇంకా అడ్డగోలుగానే చేసుకుంటూ వెళ్తారు కదా. కరప్షన్ చేసుకుంటూ అడ్డగోలుగా చేసుకుంటూనే వెళ్తారు. ఎవడన్నా చదువుకున్నోడు కూర్చుంటే వాడు ఆలోచిస్తాడు, ఇది స్టూడెంట్స్కి కానీ పీపుల్కి కానీ యూజ్ అవుతుందా లేదా అని చెప్పని. ఇప్పుడు అలా లేదు, అర్థమైందా? సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా మేలుకోవాల్సిన సిచ్యువేషన్. ఇది నేను చెప్తున్నానంటే చాలా మందికి అన్యాయమే జరుగుతుంది ఇందులో. ఎవరో ఒక 20% మాత్రమే న్యాయం జరిగిద్ది. నిజంగా చెప్తున్నా, ఈ సిస్టమ్ కనుక మార్చకపోతే చాలా కష్టము. నేనైతే ఇప్పుడు జరిగే జార్ఖండ్లో స్టూడెంట్ ప్రొటెస్ట్ మాట 100% మన సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తారు కమెంట్స్లో తెలియజేయండి. నేను ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి, ఎందుకంటే నేను ఉన్నట్టే మాట్లాడాను. మీకు ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది. ఒక్కసారి మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్స్లో తెలియజేయండి. అది ఒకవేళ కనుక జార్ఖండ్ ఇంకా ప్రొటెస్ట్స్ గురించి ఏమన్నా అప్డేట్స్ ఉన్నా, ఇలాంటి వీడియోస్ ఉన్నా మన ఛానల్లో వస్తాయి, ఓకేనా? అందుకే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. హే ఇట్స్ రూపేష్, సైనింగ్ ఆఫ్.